మీరు కోరుకుంది కక్షలు, కార్పణ్యాలు, దౌర్జన్యాలు, కఠినమైన వైఖరి, దొంగ కేసులు, రౌడీయిజం, గూండాయిజం, విచక్షణారహితంగా కత్తులతో నరికి చంపటం ఆంధ్ర రాష్ట్రం శోకిస్తుందని చెప్తున్నాం. ఆంధ్ర రాష్ట్రం ఈ రోజున ఎందుకు ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చామని ఈ హత్యలు, మానభంగాలు, దోపిడీలు, దౌర్జన్యాలు చూసి బాధపడుతుంది. మీరు చేస్తున్న రాజకీయ దాడి, భౌతిక దాడులు, రాజ్యాంగాన్ని మీ చేతిలోకి తీసుకొని మీరు చేస్తున్న ప్రతి విచక్షణారహితమైన ప్రతి చర్యని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకునే ఉంటారు. ఇది ఈరోజు మీరే వచ్చిన 50 రోజులకే మీరు ఇంత విధ్వంసకాండని మీరు ధ్వంస రచన చేశారు కదా ఆంధ్ర రాష్ట్రంలో. ఇది చరిత్రలో మిగిలిపోయింది అంటున్నాం. ఓ పక్కనేమో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కోల్చడం కోసం దుర్వినియోగపరుస్తూ, అధికార దుర్వినియోగం చేస్తూ, ఇంకో పక్క మీరు అధికారంలోకి వచ్చిన కారణమైన సూపర్ 6 అనే హామీలనేమో ధ్వంసం చేయటం, దాన్నేమో అమలుపరచకపోవటం, అన్ని ధ్వంసాలే. ఒక్క మాట మీద కూడా నిలబడిన దాఖలాలు లేవు. నేను అడుగుతాను, వైఎస్ఆర్ అంటే మనకి కొన్ని సంస్కరణలు గుర్తొస్తాయి, ఒక స్వర్ణ యుగం గుర్తొస్తుంది, ఒక సంక్షేమ సారథి గుర్తొస్తాడు, ఒక పార్టీలకు అతీతమైన పరిపాలన ఎలా చేయొచ్చో వైఎస్ఆర్ గారు చేసి చూపించాడు. మహానుభావులు చనిపోయి దేవుడయ్యాడు. వైఎస్ జగన్మోహన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే సంక్షేమం గుర్తొస్తుంది, సామాజిక న్యాయం గుర్తొస్తుంది, కటిక పేదవాడికి కూడా రాజ్యాంగపరమైన హక్కులు వస్తాయని గుర్తొస్తుంది, ప్రతి గ్రామ స్వరాజ్యం గుర్తొస్తుంది, గ్రామాల్లో జరిగిన అభివృద్ధి మన కళ్ళ ముందే కనపడుతుంది. సచివాలయం కావచ్చు, ఆర్బీకే సెంటర్ కావచ్చు, బల్క్ మిల్క్ సెంటర్ కావచ్చు, డిజిటల్ లైబ్రరీ కావచ్చు, అలాంటి కన్స్ట్రక్షన్స్ ఎన్నో చేశారు ఆయన. ఏ ఒక్క రోజు కూడా అధికార దుర్వినియోగం జరగలేదు. అనేక పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పడంలోనే కొన్ని పథకాలు మారుమూల ప్రాంతాల్లోకి వెళ్ళి చిన్న పిల్లవాడిని అడిగినా నాకు అమ్మఒడి వచ్చింది, లేకపోతే నాకు గోరుముద్ద వచ్చింది, లేకపోతే మా నాన్నకి రైతు భరోసా వచ్చింది, మా అమ్మకి చేయూత వచ్చింది, మా అక్కకి ఫీజు రింబర్స్మెంట్ వచ్చిందని చెప్పుకుంటాడు. మరి నారా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పడంలోనే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏమి గుర్తొస్తున్నాయని మేము ప్రశ్నిస్తున్నాం. ఏమి గుర్తొస్తాయి అని చెప్పమంటారా మిత్రులారా? ఎన్నికల హామీలు, దొంగగా ఫేక్ హామీలు ఎలా ఇవ్వచ్చు, అబద్ధాలు చెప్పి అధికారంలోకి ఎలా రావచ్చు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలన్నిటినీ నేను అమలుపరచలేను ఎందుకంటే ఆర్థికంగా దివాళా తీసింది రాష్ట్రం అని చెప్పి తప్పించుకోవచ్చని ఈ రోజున గుర్తు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని మాత్రం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు చేస్తున్న ప్రతి హింసకు మీరే జవాబుదారి, మీరు చేస్తున్న ప్రతి రాజకీయ దుర్వినియోగానికి, రాజకీయ కక్ష సాధింపు వ్యవహార శైలికి మీరే జవాబుదారి. మీరు అసెంబ్లీ సాక్షిగా మంచి మాటలు చెబుతున్నారు, నేను విన్నాం. ఎవరు కూడా దుడుకు చర్యలు చేయొద్దు, ఎవరు మీ పరిధిలో, మీ నియోజకవర్గాల పరిధిలో ఎక్కడ కూడా దాడులు చేయొద్దు అని అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు నిన్న సెషన్లో కూడా మాట్లాడారు. ఆనందపడ్డాం. ఓ బాబు గారు చెప్పారు కాబట్టి అందరూ అలాగే చేస్తారు. వారు అక్కడ చెప్పిన రోజే విశాఖపట్నంలోనో విజయనగరంలోనో ఒక ఆర్మీ జవాన్కి సంబంధించిన భవనం కూల్చివేయబడింది. పోయిన సెషన్లో ఆయన మాట్లాడిన ఉదయం 10 గంటలకు వారు మాట్లాడారు అసెంబ్లీలో, తెల్లవారుజామున 5 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం కూల్చింది.